హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. టీఎస్పీఎస్సికి సంబంధించి చైర్మన్ అండ్ సభ్యుల నియామకం అన్నది త్వరలో జరగబోతున్నది. 10 పోస్టులకి అరౌండ్ 900 దరఖాస్తులు వచ్చినట్టు మనం ఈ న్యూస్లో చూడటం జరుగుతుంది. అసలు నిరుద్యోగుల కన్నా కూడా వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టున్నారు. 10 పోస్టులు ఎక్కడ, 900 దరఖాస్తులు ఏంటి? అసలు ఆశ్చర్యంగా ఉంది. సో ఇంతమంది ఎదురు చూస్తున్నారు. సో ఈ పోస్ట్ అలాంటివండి, పవర్ఫుల్ పోస్టులు అవి. ఒక హోదా అన్నది దక్కుతుంది. అసలు మన గవర్నమెంట్ జాబు అన్నది ఒకటి పబ్లిక్ సర్వీస్ మోటివ్ అయితే, అనదర్ వన్ మెయిన్ ఇంటెన్షన్ హోదా, సోషల్ రికగ్నైజేషన్. సో ఈ రికగ్నైజేషన్కి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోర్స్ ఇక్కడ పాయింట్ మనకు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో తెలిపినట్టు 1 ఫిబ్రవరి నాటికి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఒక 1 వీక్ అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చి తీరుతుంది. సో ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ 503 పోస్టులకి అదనంగా ఏ విధంగా అయితే మెగా డిఎస్సి అని చెప్పి గతంలో ఉన్న పోస్టులకి అదనంగా కొన్ని పోస్టులు సప్లిమెంటరీగా ఇవ్వటం జరిగిందో, అదేవిధంగా 503 పోస్టులకి అదనంగా మరికొన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. లేదా ఈ 503కే వాళ్ళు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. బట్ ఎనీవే 500 వేకెన్సీస్ గ్రూప్ 1 అంటే ఇది చిన్న ఇష్యూ కాదు. మళ్ళీ అసలు ఇలాంటి భారీ నోటిఫికేషన్, ఇదే భారీ నోటిఫికేషన్, ఇంకా అదనంగా పోస్టులు వచ్చి చేరితే అది ఇంకా వెల్ అండ్ గుడ్. సో అసలు ఈ భారీ నోటిఫికేషన్ ఇంకా మళ్ళీ ఇట్లాంటిది మనం తెలంగాణలో చూసే అవకాశం లేదు. సో ఈ నోటిఫికేషన్లో ఏ విధంగా అయినా కానీ జాబ్ సాధించాలి. సో దానికి మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టగలుగుతామో అన్ని ఎఫర్ట్స్ని మనము తీసుకుంటూ ఉండాలి. సో ఇది చాలా మంచి అవకాశం అండి, అస్సలు వదులుకోవద్దు. సో దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అందరూ కూడా వర్క్ చేశారు. సో ఇప్పుడు సడన్గా మీరు ఈ వర్క్ అంతా కూడా ఆపేస్తే మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వెళ్ళిపోతారు. సో 0 లెవెల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏబిసిడి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందన్న విషయం తెలుసు. అండ్ ఈసారి ఎలాంటి డిలే ఉండకుండా ఇది కంప్లీట్ అవుతుందన్న విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో డైలీ ఒక 2 అవర్స్ సమయాన్ని ప్రస్తుతం కేటాయించండి. సో వీటిలో ప్రిలిమ్స్కి ఏ విధంగా వెళ్ళాలి, మెయిన్స్కి ఏ విధంగా వెళ్ళాలి అన్నది నేను 1 వీక్లో మీకు డ్రాఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది. యాక్షన్ ప్లాను, దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది. సో రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మనకు గ్రూప్ 1లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ మెయిన్స్ అన్నది మనకు 6 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1, 2, 3, 4, 5, 6. సో గతంలో మెయిన్స్ మనము మన అభ్యర్థులతో రాయించాము, బాగా చక్కగా రాశారు. దురదృష్టవశాత్తు మళ్ళీ మొదటికి రావటం జరిగింది ఆ వర్క్ అంతా. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి మళ్ళీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలి అందరూ కూడా. ఇది మంచి అవకాశము. సో ప్రతి పేపర్లో కూడా ఆన్ అన్ యావరేజ్ 90 మార్క్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అవుట్ ఆఫ్ 150 90 మార్క్స్ చొప్పున స్కోర్ చేస్తే టాప్ 10లో ఉంటారు. టాప్ 10లో ఉండటం జరుగుతుంది. సో ప్రతి ప్రశ్నకి కూడా ప్రతి ప్రశ్నకి మనకు 12 నిమిషాల సమయం దొరుకుతుంది ఎగ్జామ్ హాల్లో. 2 మినిట్స్ ప్రశ్నని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. 10 మినిట్స్లో ఆన్సర్ రైటింగ్ని పూర్తి చేస్తాం. సో మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఈ 10 మినిట్స్లో 100 నుంచి 150 వర్డ్స్లో ఆన్సర్ బిల్డ్ అనేది చేయాలి. మెయిన్స్లో వచ్చే మార్కుల ఆధారంగానే మనకు డిప్యూటీ కలెక్టరా, డిఎస్పీనా ఆ పోస్టులన్నీ కూడా తెలవటం జరుగుతుంది. ఎనీవే అన్ని గ్రూప్ 1 అంటే మంచి జంప్ పోస్టులు, సోషల్ స్టేటస్ అన్ని పవర్ఫుల్ పోస్టులే ఉంటాయి. సో ఖచ్చితంగా అభ్యర్థి ఒక క్రమబద్ధంగా చేయగలిగితే తప్పనిసరిగా ఇందులో సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో 100 నుంచి 150 పదాలని దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ అంటాం. సో ఈ ఆన్సర్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 25 to
40 ఆర్ 50 వర్డ్స్ ఇంట్రడక్షన్కి మనము కేటాయించుకోవాలి. బాడీ ఆఫ్ ది ఆన్సర్ 100 వర్డ్స్ని మనము కేటాయించుకోవాలి. ఇది కంక్లూజన్ పార్టు 50 వర్డ్స్ని మనము ఇక్కడ కంక్లూజన్లోకి తేవాలి. ఈ విధంగా 100 నుంచి 150 వర్డ్స్లో మన ఆన్సర్ అన్నది బిల్డ్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం 10 మార్కులకి స్కోర్ గాను ఇంట్రడక్షన్కి ప్రాపర్ ఇంట్రడక్షన్ మనం ఇవ్వగలిగితే అరౌండ్ 1 to 2 మార్క్స్ రావటం జరుగుతుంది. బాడీ ఆఫ్ ద ఆన్సర్, ఈ బాడీ ఆఫ్ ది ఆన్సర్లో క్వశ్చన్ డిమాండ్ అని ఉంటుంది. డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్కి అనుగుణంగా మీరు ఆన్సర్ రాయాలి. మీకు వచ్చిందంతా డంప్ చేయటం కాదు. ఇక్కడ క్వశ్చన్ డిమాండ్ ఏమున్నది, వాళ్ళు డిస్కస్ అని అడుగుతున్నారా, క్రిటిక్స్ అని అడుగుతున్నాడా, ఎగ్జామ్లో ఎగ్జామిన్ అని అడుగుతున్నాడా, ఈ విధంగా ఏమని క్వశ్చన్ డిమాండ్ అడుగుతుందో దానికి అనుగుణంగా మాత్రమే ఇక్కడ ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. సో మొత్తం ఒక 10 బుల్లెట్ పాయింట్స్ 10 పాయింట్స్ కరెక్ట్గా రాయగలిగితే మనం ఇక్కడ సో ఈజీగా ఎంత లేదన్నా కానీ 3 నుంచి 4 మార్కులు ఇక్కడ మనం స్కోర్ చేయొచ్చు. సో అల్టిమేట్గా దీన్ని పాజిటివ్ వే ఆఫ్ తోటి కంక్లూజన్ చేయగలిగితే ఇక్కడ కూడా 1 to 2 మార్క్స్ అనేది స్కోర్ అవుతాయి. ఈ విధంగా 10 మార్కులకి గాను మనము 6 to 8 మార్క్స్ని స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 8 అన్నది ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో కానీ ఎకానమీ పార్ట్లో కానీ వస్తుంది. ఇక్కడ 6 అన్నది మెయిన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇక్కడ మినిమం స్కోర్ అన్నది ఈ రేంజ్లో రావచ్చు. ఇక్కడ ఇంకొక మార్క్ తగ్గినా కానీ 5 మార్క్స్ మినిమం స్కోర్ అయితే వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఒక చోట ఒక మార్క్ ఎక్కువ, ఒక చోట ఒక మార్కు తగ్గినా కానీ ఓవరాల్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్నకి మనము 6 మార్క్స్ అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. ఇంటూ 15 క్వశ్చన్స్ ఉంటే మనకు మొత్తం 90 మార్క్స్ స్కోర్ చేసుకోగలిగితే ఈ విధంగా 6 పేపర్ల మీద 6 పేపర్స్ మీద నీకు 540 స్కోర్ వస్తుంది. 540 అన్నది టాప్ 10లో ఉంటావు. అట్లీస్ట్ గ్రూప్ 1 జాబ్ అయితే నీ చేతుల్లో నుంచి పోదు. సో ఈ విధంగా స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ మీరు ప్రతి ఆన్సర్కి కూడా బిల్డ్ చేయవలసి ఉంటుంది. అక్కడ మీకు ఇచ్చే ఆన్సర్ బుక్లెట్లో వాళ్ళే స్పేస్ ఇచ్చిస్తారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఆన్సర్ రాయాలి అని. సో దాంట్లోనే మనం ఒక పేరా ఇంట్రడక్షన్ రాస్తాం. ఈ బాక్స్గా మనం అనుకొని గీయద్దు, పెన్సిల్ తోటి పెన్ను తోటి ఈ ఏరియా మొత్తం కూడా బాడీ ఆఫ్ ది ఆన్సర్ ఉంటుంది. లాస్ట్ పేరా కంక్లూజన్ రాయటం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఒక 500 అనుకుంటున్నాం. సో 500 ఆన్సర్స్ మీరు రెడీగా చేసి పెట్టుకోగలిగితే ఎటువంటి ప్రశ్న వచ్చినా కానీ ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తారు. సో మనం డైలీ ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ అన్నది చేస్తున్నాం. ప్రాక్టీస్ అన్నది లేకపోతే మనం ఎంత చదివినా కానీ అది ఉపయోగం ఉండదు. ఆన్సర్ రైటింగ్ అనేది స్కిల్ అండి. స్కిల్ ఎప్పుడు కూడా ప్రాక్టీస్తో వస్తుంది. ఉదాహరణకి మిమ్మల్ని స్విమ్ చేయమని అడిగాను, ఈత కొట్టండి అని బోర్డు మీద నేను ఇట్లో కాళ్ళు చేతులు ఊపుతూ వెళ్ళిపోతాం నీళ్ళలోకి అంటే లోపలికి మునుగుతాం తప్పితే మనం ముందుకు అనేది వెళ్ళాం. సో ఈత ఎప్పుడు వస్తుంది మనకు స్విమ్మింగ్ అనేది? నేర్చుకోవటం ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అన్నది చేయటం ద్వారా వాళ్ళు డిస్కస్ అని అడుగుతున్నాడా, క్రిటిక్స్ అని అడుగుతున్నాడా, దేనికి అడుగుతున్నాడో దానికి ఆన్సర్ చేయగలుగుతాం. ఇది కానీ మీరు అర్థం చేసుకోగలిగారు అంటే సో ఆటోమేటిక్గా ఈజీగా ఒక 10 పాయింట్స్ రాయటము కష్టం కాదు. సో ఈ విధంగా నేను ప్రతిదానికి ఒక 10 పాయింట్స్ ఇస్తూ 500 క్వశ్చన్స్ని మనము ఫ్రేమ్ చేసి సిద్ధంగా ఉంచుకోవటం జరుగుతుంది. సో కావాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫాలో అవ్వచ్చు, డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకొని. ఇది నిన్న ఈనాడు ఎడిటోరియల్ వచ్చిన అంశము. ఆసరా దక్కని అసంఘటిత రంగం, అనార్గనైజ్డ్ సెక్టార్. మనకు సిలబస్లో చూస్తే జనరల్ ఎస్ఏని ఇవ్వటం జరిగింది. కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. అది ఎకనామిక్ గ్రోత్లో అయినా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, లేదా సోషాలజీ మనకు ఉన్నది అందులో అయినా రావచ్చు, ఎకానమీలో అయినా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు.
ఇక్కడ సోషల్ ప్రాబ్లం అంటే కేవలం ఉమెన్ అండ్ చైల్డ్ ఇక్కడితోనే ఆగకుండా సోషల్ ప్రాబ్లమ్స్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ వీటిని కూడా కలుపుకొని వెళ్తూ ఉండాలి. అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ ఏంటి, రిలీజియన్ పాయింట్ ఏంటి, డిఫరెంట్ సోషల్ ఇష్యూస్ని డిస్కస్ చేయటం జరుగుతూ వస్తుంది. సో అభ్యర్థి ఎగ్జామ్ నాటికి వీటిల్లో ఒక 50 ఎస్ఐస్ సిద్ధంగా రెడీ చేసి పెట్టుకుంటే అక్కడ నీకు టాపిక్ ఏదొచ్చినా కానీ ఇంట్రడక్షన్ ఏది రాసుకోవాలి, బాడీ ఏం రాసుకోవాలి, కీ ఫ్యాక్టర్స్ ఏమేమి నీకు అందులో కనబడాలి అన్నీ కూడా ఒక అవగాహన వస్తుంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటికన్నా కూడా ఈ మీన్ టైంలో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మనం. సో ఇది జస్ట్ బ్రీఫ్గా నేను వివరిస్తున్నా. ఇంకా ముందు ముందు చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తాం. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్, సామాజిక భద్రత లేని వారికి అసంఘటిత రంగ కార్మికులుగా అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్వచనం అనేది ఇస్తూ ఉన్నది. ఇక్కడ అంతర్జాతీయ కార్మిక సంస్థ, దీనిని నేను ఇక్కడ తెలుగులో ILO అని రాయటం జరిగింది. సో తెలుగు మీడియంలో ఆన్సర్ రాసే అభ్యర్థులు ఈ విధంగానే ILO అని ఇట్లా రాయటానికి వీల్లేదు, ఇంగ్లీష్ వర్డు. సో తెలుగులోనే ILO అని రాయవలసి ఉంటుంది. నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు ఇక్కడ వాడినా అది నేను నా కన్వీనియంట్ గురించి వాడతాను తప్పితే, మీరు మాత్రం ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఖచ్చితంగా తెలుగు పదాలే వాడాలి. ILOనే రాయండి. ILOని తెలుగులో ఏమంటారు? అంతర్జాతీయ కార్మిక సంస్థ. దీన్ని తెలవదు, నాకు సడన్గా గుర్తురాలే. సో దాన్ని నేను ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇట్లా రాసినా కానీ చెల్లుతుంది, కానీ అంతేగాని ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అట్లా రాయకూడదు. సో పర్టికులర్గా మీకు తెలుగులో దీన్ని ఏమంటారు అని తెలియకపోతే ఇంగ్లీష్లో ఏ విధంగా మనం ప్రొనౌన్స్ చేస్తామో దాన్ని తెలుగు స్క్రిప్ట్లో ప్రజెంట్ చేయవచ్చు. సో దీన్ని అభ్యర్థులు తెలవక చాలామంది మెయిన్స్లో ILO అని రాస్తారు, మొత్తం ఆన్సర్ పోతుంది. నేనేమో మెయిన్స్ బాగా రాశానండి, నాకు స్కోర్ ఎందుకు తక్కువ వచ్చిందంటారు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ తెలవకుండా ప్రజెంటేషన్ చేయటం వలన నష్టపోతూ ఉంటాం. సరే, పాయింట్కి మనం పరిశీలన చేస్తే ఈ విధంగా ఇంట్రడక్షన్ తోటి మనం లోపలికి వెళ్తున్నాం. ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు నేను దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి, అనార్గనైజ్డ్ సెక్టార్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాను. దేశ ఆర్థికాభివృద్ధికి, శ్రామిక ఉత్పాదకత పెంచడానికి, సామాజిక సమానత్వం చెందటానికి అనార్గనైజ్డ్ సెక్టార్ ఈ రంగం పైన, అనార్గనైజ్డ్ సెక్టార్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. సో దీనిని తీసుకొని నేను బాడీ ఆఫ్ ది ఆన్సర్లోకి వెళ్ళటం జరుగుతుంది. సో భారత్లో 47 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. ఇందులో 91% సుమారుగా, మనం కరెక్ట్గా నెంబరు తెలవదు అన్నప్పుడు ఇక్కడ సుమారుగా అనే పదాన్ని ఉపయోగించాలి. చాలామంది అభ్యర్థులు తెలవక 91% అంటారు. 91% అన్నది అది ఎక్యురేట్ అవుతున్నట్టుగా తెలుపుతుంది. ఎక్యురేట్గా 91% ఉన్నారా అంటే ఉండరు. అది 85, 90, 91 ఎంతో ఉంటుంది. అందుకని సుమారుగా అనే ఈ పదాన్ని ఉపయోగించాలి. సో ఇవన్నీ చిన్న చిన్న మిస్టేకులు ఆన్సర్లో నీకు స్కోర్ పెరగటానికి తగ్గటానికి ఉపయోగపడతాయి. అందుకే ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంపార్టెంట్ అని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. సో సుమారు 91% అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వీరికి సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఇదే ఫైనల్ అని నేను చెప్పట్లేదు. ఇంకా రాను ఇంకా బెటర్గా ఉంటే దానినే మనం తీసుకుంటూ ఉంటాం. ఈ విధంగా రెడీ చేసుకొని చేసుకోగలిగితే మనకు ఆల్రెడీ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి ఆ టైంకి ఏం రాయాలి అన్నది కాకుండా ఆన్సర్ రాసుకుంటూ వెళ్తాము. ఇది ప్రాక్టీస్. ఇది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఇక్కడ సామాజిక భద్రత. సో సామాజిక భద్రత అంటే దీన్ని 2 కోణాల్లో చూస్తాం. ఒకటి సామాజిక సహకారము, 2 సామాజిక బీమా. నగదు రూపంలో పెన్షన్లు ఇవ్వటము ద్వారా సామాజిక సహకారాన్ని అందించవచ్చు. మనము ఆసరా పెన్షన్లు ఈ విధంగా అందజేస్తూ వస్తాం. సో ఇది సామాజిక సహకారం అవుతుంది, భద్రతలో భాగము. ఇప్పుడు సామాజిక బీమా,
60 సంవత్సరాలు వచ్చినాయి, బాగా పనిచేశాడు, అయిపోయింది. చేసినంతకాలం బస్తాలు మోసాడు, రిక్షా లాగాడు, ఏదో చేసుకున్నాడు, బతికాడు. 60 సంవత్సరాల తర్వాత ఎవరికి శరీరం సహకరించదు. సో 60 సంవత్సరాల తర్వాత బతికేది అట్లా. సో 60 సంవత్సరాల తర్వాత బతకటం కోసము ఆరోగ్య బీమా, పింఛన్లు సో ఇతనికి అందజేయటం. సాధారణంగా 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి అందజేస్తాం కదండి పింఛన్స్. అది సామాజిక సహకారం లోపుకి వస్తుంది. నువ్వు 2000 3000 ఇవ్వటం వలన అక్కడ పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఏదో లైఫ్ లీడ్ చేయటంలో లిటిల్ బిట్ చన్నీళ్ళకి వేడినీళ్ళలాగా ఉంటుంది. ఇక్కడ సామాజిక బీమా అంటే ఇతను ఈరోజు 20,000 సంపాదించుకుంటున్నాడు. మనం ఏ విధంగా అయితే ఆర్గనైజ్డ్ సెక్టార్లో గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు చేస్తాం, పింఛన్ వస్తుందని చేస్తాం. 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నాకు నెలకి కనీసం 20,000 30,000 ఎంతో అంత ఇంటికి వచ్చి చేరుతుంది. సో ఈ భద్రత కల్పించేదే ఇక్కడ ఈ పింఛన్ రూపంలో అందజేయటం. సో ఆరోగ్య బీమా కానీ పింఛన్ కానీ సామాజిక బీమా పరిధిలోకి తీసుకొని రావటం. ఇక్కడ నేను మరొక విషయం మీకు తెలియజేస్తున్నాము. ఆన్సర్లో నేను ఇక్కడ మీకు సబ్జెక్ట్ని ఇవ్వాలన్న దానికన్నా కూడా ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా రాయాలో ఆ ముఖ్యమైన పాయింట్లు మీకు తెలియజేస్తున్నాను. ఆన్సర్లో ఈ విధంగా ఫ్లో చార్ట్ వేయటం కానీ లేకపోతే సింప్లిఫై చేయటం కానీ చేయొచ్చా అంటే ఎస్, నువ్వు ఎంత సింప్లిఫై చేస్తే అంత ఈజీ అండి. ఇలా కాకుండా సామాజిక భద్రతలో 2 ప్రధాన అంశాలు ఉంటాయి. మొదటిది సామాజిక సహకారము, ఇంత రాస్తావు. రెండోది సామాజిక భద్రత, మళ్ళీ ఇదొక పేరా రాస్తావు. ఈ మొత్తం కలిపితే అక్కడ నీకు ఇచ్చిన ఆన్సర్ షీట్ ఏదైతే స్పేస్ ఉందో సగం పైన ఇదే పోయింది. నువ్వు ఎంత రాసినా కానీ దీనికి పడే మార్కు ఒకటే. నువ్వు 10 పేరాలు రాయి, 5 పేరాలు రాయి, దీన్ని అటు సాగది ఇటు సాగది, ఎంత రాసినా కానీ దీనికి ఉపయోగం లేదు. సో టైం అండ్ స్పేస్ ఎగ్జామ్లో ఏ విధంగా తెలివిగా వాడాలి అన్నది ఆన్సర్ రైటింగ్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఇది ఇక్కడ నేను మీకు కమ్యూనికేట్ చేయాలన్నది పాయింట్ ఇంపార్టెంటే. సో ఈ పాయింట్ని ఎలా చేసుకోవాలి మనము అన్నది. సో ఇక్కడ డిఫరెంట్ సోర్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ కూడా మన ఆన్సర్లో ఉంచుకుంటాం. ఏదైతే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫర్ వర్కర్స్ ఆల్ సెక్టార్స్లో ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడా డేటా నింపుకొని రెడీగా పెట్టుకుంటాం ఆన్సర్లో. 2050 నాటికి భారత్లో వృద్ధుల జనాభా రెట్టింపు అవుతుందని, ప్రస్తుతం 22లో 15 కోట్లు ఉంది. 2050 నాటికి అది 34 కోట్లకి చేరుకుంటుంది. అంటే 2050 నాటికి నీకుండే జనాభాలో 34 కోట్ల మంది వృద్ధులు ఉంటే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు అన్నది ఇప్పుడు ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే, సో భవిష్యత్తులో 34,000 కోట్ల మంది సోషల్ ఎక్స్క్లూజన్లో ఉన్నట్టే. మరి అది అభివృద్ధిగా పరిగణించలేము. సో ఈ కారణంగా ఇప్పటి నుంచి మనము ప్రాపర్ ప్లాన్ చేసి వీళ్ళకి సెక్యూరిటీని అందజేయటం అన్నది చాలా ఆవశ్యకతని సంతరించుకుంటుంది. ఇట్లా బాడీ రాసేటప్పుడు నీ ఆన్సర్లో కీ ఇష్యూస్ని హైలైట్ చేయాలి. సో కోవిడ్ తర్వాత, కోవిడ్ కాలంలో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనాని మనం తీసుకొని వచ్చాము. అందులో 71 లక్షల మందికి మనము దీని పరిధిలోకి తీసుకొని వచ్చి 12% వాటాని వాళ్ళకి అందివ్వటం జరిగింది. సో అద్భుతంగా మనం చేశామని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. బట్ ఫ్యాక్ట్ ఏమిటి అంటే మొత్తం కార్మిక వ్యవస్థలో 71 లక్షలు అంటే జస్ట్ 2% మాత్రమే. అది 2019-20 లెక్కల ప్రకారము వీరి భద్రతకి కల్పించాల్సింది 1.37 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలి. కానీ నువ్వు ఈ పథకం ద్వారా కేటాయించింది కేవలం 10,000 కోట్ల రూపాయలే. క్లియర్? ఇక్కడ నేను పథకం గురించి, స్కీమ్ గురించి మాట్లాడాను. ఇక్కడ నేను ఆ స్కీమ్ని విమర్శిస్తున్నాను. విమర్శ. సో క్రిటిక్స్ని రాయండి అన్నప్పుడు దీనికి వెయిటేజ్ ఉంటుంది. 70% వెయిటేజ్ దీనికి ఇస్తారు, 30% వెయిటేజ్ దీనికి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ నేను 5 లైన్లు 6 లైన్లు రాశా. అక్కడ నువ్వు 5 లైన్లు 6 లైన్లు రాయవు. కేవలము ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కింద కేంద్రము 10,000 కోట్లు కేటాయించి 71 లక్షల మందికి ఇచ్చింది. ఈ లైన్ రాసి ఈ లైన్కి కొనసాగింపుగా ఇది కేవలము అవ్యవస్థీకృత రంగంలో
2% మాత్రమే మిగిలిన 98% ఇది లబ్ధి చేకూరట్లే. తద్వారా దీన్ని మరింత విస్తృతపరచాలి అని రాస్తాం. కేవలం 30 పదాలు నీ ముందు నేను ఉపయోగించింది. ఈ 30 పదాల్లో ఇక్కడుండే సారాంశాన్ని అంతా కూడా అకార్డింగ్ టు డిమాండ్ విమర్శ ఏ విధంగా ఉండాలో చేయటం జరిగింది. సో ఇదండి. ఈ విధంగా విమర్శ అడుగుతున్నాడా, చర్చ అడుగుతున్నాడా, నా యూట్యూబ్ ఛానల్లో మీకు గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ అని ఉంటుంది. డిస్కస్ ఏంటి, క్రిటిక్స్ ఏంటి, అవన్నీ ఒకసారి ఆ క్లాస్ చూడండి. మీకు పదాలకి అర్థం తెలుస్తుంది. దాని తర్వాత వన్స్ ఆన్సర్లో మీరు సవాళ్ళు ఏంటి, ప్రభుత్వ చర్యలు ఏం తీసుకుంది, వాటిని ఏ విధంగా ఏది ఎక్కడ ప్రజెంట్ చెయ్యాలి ఇది మాత్రం తెలుసుకో, అంతే. డంప్ చెయ్యకు. జస్ట్ మెయిన్స్ అంటే ఏదో ఆ టైంకి మెటీరియల్ చదివేసి లోపలికి వెళ్దాం అనుకుంటాం. ఇది కొంతవరకు కరెక్టే అవుతుంది కానీ 100% సెట్ కాదు. ఆన్సర్ నువ్వు ఈ విధంగా తయారు చేసుకొని దీనిని 1కి 2 సార్లు చదివి లోపలికి వెళ్తే అక్కడ వాడు చర్చ అని అడుగుతున్నాడా, విమర్శ అని అడుగుతున్నాడా, దానికి అనుగుణంగా కామెంట్ అని అడుగుతున్నాడా, ఏమడుగుతున్నాడో చూసి ఆన్సర్ రాస్తావు. అన్నిటికీ ఒకటే ఆన్సర్ రాస్తే అప్పుడు ఈ పదాలకి అర్థమే లేదు. నువ్వే ఆలోచించు కామన్ సెన్స్ తోటి. వాడు క్వశ్చన్లో డిస్కస్ అన్నాడంటే డిస్కస్ రాయకుండా నువ్వు ఎక్స్ప్లెయిన్ రాసావనుకో, అంటే వివరించుము. ఎక్స్ప్లెయిన్కి డిస్కస్కి తేడా ఉండదని కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా అవుతున్నప్పుడు డిస్కస్ అంటే డిస్కస్ రాయాలి, ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్రిటిక్స్ అంటే క్రిటిక్స్ రాయాలి. సో ఇది ప్రాక్టీస్ మనం ఇప్పుడు చేయబోయేది. సో దీనికి అనుగుణంగా మనం వర్క్ చేద్దాం. సో ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకి మనము ఈ 500 ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ప్రాక్టీస్ చేయిస్తానని చెప్పాను. సో ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఒకసారి రెన్యువల్ చేసుకోండి, డీటెయిల్స్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి మనము ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి రెండింటికి ఏ విధంగా అప్రోచ్ ఇవ్వాలో ఆ అప్రోచ్ ప్రకారము ఫాలో అవుదాం. సో దీన్ని ఇక్కడ ఈరోజు కంక్లూడ్ చేస్తున్నాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. గుడ్ లక్ అండి.